వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైల్ ఆఫ్ లైఫ్ బై జ్యోతి. ఈ రోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ కార్న్. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా అదిరిపోయే టేస్ట్ తో ఇలా చేసేయండి. తిన్నాక ఆహా ఏమి రుచి అనాల్సిందే. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ క్రిస్పీ కార్న్ ఈజీగా చిటికెలో చేసేయచ్చు. మరి స్టార్ట్ చేద్దామా? మొదటగా 1 లీటర్ నీళ్ళను మరిగించుకుని 2 మీడియం సైజ్ స్వీట్ కార్న్ని ఇలా నీట్గా వలుచుకుని వేసుకోవాలి. కార్న్ని ఒక 5 నిమిషాలు మెత్తగా ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికిస్తే చిదిరైపోతాయండి కోటింగ్ వేసిన తర్వాత. సో ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఉడికిన కార్న్ని ఇలా ఒక జల్లెడలో వేసి ఎక్సెస్ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్వీట్ కార్న్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక బౌల్లోకి వేసుకుని ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదా, ఇంకా క్రిస్పీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ని ఇలా చల్లుకోవాలి. అంటే మనం వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలండి. వాటర్ స్ప్రింకిల్ చేసుకున్న వెంటనే కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లోర్ని వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ని మనం 2 నుంచి 3 సార్లు రిపీట్ చేసుకోవాలి. నీళ్లు జల్లుకోవడం, మైదా పిండి, కార్న్ఫ్లోర్ని వేసుకోవడం చేసుకోవాలి. అప్పుడు పిండి కార్న్కి పట్టి క్రిస్పీగా వస్తాయి. ఇలా పర్ఫెక్ట్గా కార్న్ని కోట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని ఇలా జల్లెడలో వేసుకుని జల్లించాలి. ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కోట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకోవాలి. వేసుకుని ఇలా కొంచెం మూత పెట్టి కవర్ చేయండి, లేదంటే కార్న్ పేలి ఆయిల్ మీదకి చిందుతుంది. ఇలా ఒక 3 to 5 మినిట్స్ కార్న్ని ఫ్రై చేయాలి. కార్న్ని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి. మిగిలిన కార్న్ కూడా ఇలాగే వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని 2 మీడియం సైజ్ ఉల్లిపాయల తరుగు, 1/2 టీ స్పూన్ అల్లం తరుగు, 1/2 టీ స్పూన్ వెల్లుల్లి తరుగు, ఇంకా కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేయాలి. తర్వాత 1/2 కప్ తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్, 1/2 కప్ స్ప్రింగ్ ఆనియన్ బల్బ్స్ అంటే బొందికి చివర ఉండే ఉల్లిపాయ లాంటి భాగం వేసుకుని ఇంకా 2 పచ్చిమిర్చి తరుగు వేసుకుని బాగా ఫ్రై చేయాలి వీటన్నిటిని. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ల టొమాటో సాస్, 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్, అలాగే లాస్ట్లో 1 టీ స్పూన్ మిరియాల పొడి, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని హై ఫ్లేమ్లో వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్రిస్పీ కార్న్ మొత్తాన్ని, అలాగే గార్నిష్ కోసం కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసుకుని 30 సెకండ్ల నుండి 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. అంతేనండి, వేడి వేడి రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. మన క్రిస్పీ కార్న్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఈజీ రెసిపీ అండి. ఉడికించడం, కోటింగ్ వేయడం, డీప్ ఫ్రై చేయడం, అలాగే తర్వాత లాస్ట్లో మసాలాలు పట్టించడం. క్షణాల్లో అద్భుతమైన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోతుంది. చూస్తేనే నోరూరిపోతుంది కదూ. నేను చెప్పినట్టు ట్రై చేస్తే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, చేసేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.